ఆలేరు పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కాళేశ్వరం పైన కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలకు నిరసనగా కాళేశ్వరం ప్రాజెక్టు సీబీఐకి అప్పగించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ మంగళవారం రోజున బీఆర్ఎస్ ఆలేరు మండల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కాళేశ్వరం పైన కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలకు నిరసనగా కాళేశ్వరం ప్రాజెక్టు సీబీఐకి అప్పగించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ మంగళవారం రోజున బీఆర్ఎస్ ఆలేరు మండల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల మరియు పట్టణ అధ్యక్షులు గంగుల శ్రీనివాస్ యాదవ్, పుట్ట మల్లేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అసత్య ఆరోపణలు చేస్తూ సిబిఐకి అప్పగించి కేసీఆర్పై కేసులు పెట్టారని చూస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో కనీసం రైతులకు యూరియా ఇవ్వలేని దుర్మార్గమైన పాలన రేవంత్ రెడ్డి పాలన అని అన్నారు. కాళేశ్వరంలో 2 పిల్లర్లు మాత్రమే కుంగిపోయినాయి. వాటిని రిపేర్ చేయకుండా అసత్య ఆరోపణలు చేస్తున్నారని, పరిపాలన చేతకాని దద్దమ్మ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో రామ్ నర్సయ్య, కోటగిరి పాండారి, ఏసీ రెడ్డి, మహేందర్ రెడ్డి, పంతం కృష్ణ, బేతి రాములు, జింకల రామకృష్ణ యాదవ్, జూకంటి ఉప్పలయ్య, దయ్యాల సంపత్, పూంతటి అంజన్ కుమార్, సముద్రాల కుమార్, సుధీర్, వడ్ల శోభన్ బాబు, పోరెడ్డి శ్రీనివాస్, దయ్యాల సంపత్, జల్లి నరసింహులు, జింకల భరత్ యాదవ్, కొండ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదుకోవాలి తెలంగాణ రైతులు. మరి కాళేశ్వరం మీద కేసీఆర్ గారు నిర్మించినటువంటి కాళేశ్వరం మరి పెద్దగా పేరు వస్తుంది. రైతాంగాన్ని ఆదుకున్నటువంటి కేసీఆర్ గారికి మరి ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతురని చెప్పేసి కేసీఆర్ గారి మీద వాళ్ళకు ఒక కాళేశ్వరం కుంగిపోయిందని చెప్పేసి 2 పిల్లర్లకు కొంచెం క్రాక్ వచ్చినంత మాత్రాన కుంగిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిందని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తూ మరి కేసీఆర్ గారి మీద మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దాన్ని ఖండిస్తూ ఈరోజు మరి ఆలేరు పట్టణంలో రైతాంగం ఎక్కడికక్కడ మరి ఎండగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం కూలిందని చెప్పడం వల్ల ఎక్కడ వాళ్ళు మైకు పెట్టినా కానీ కాళేశ్వరం కూలిపోతే మా రైతాంగం అంతా ఎట్లా బతుకుతుందని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎటు ఏగలేక వాళ్ళు సిబిఐకి ఈరోజు అప్పగించడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కోట్ల రూపాయల ఖర్చు అయితే 1,00,000 కోట్ల అవినీతి కేసీఆర్ కుటుంబం పంచుకుందనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజలకు తీసుకువెళ్తూ ఏదైతే ఆయన 420 హామీలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో 20 నెలల సమయం అవుతున్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా హైకోర్టు ముట్టికాయ వేస్తే ఎన్నికలకు వెళ్ళాల్సినటువంటి తరుణంలో ప్రజలకు పోతే వాళ్ళకు ఓట్లు వేసేటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాలకు వచ్చే పరిస్థితి లేదు. ఏ రకంగా అయితే టీఆర్ఎస్కు బాగా అనుకూలంగా ఉంది గ్రామాలలో అని ఇప్పుడు వెళ్ళాలంటే కేసీఆర్ను టీఆర్ఎస్ పార్టీని బదనాలు చేయడం దురుద్దేశంతో ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు అటువంటి ముందట పెట్టుకొని ఏదైనా చిన్న లోటుపాట్లు ఉంటే అదే ఎస్ఎల్బీసీ కూడా వాళ్ళ ప్రభుత్వంలో ప్రాజెక్టు దాన్ని పునర్నిర్మించాలని, ఏదైనా లోపాలుంటే సరిచేయాలని, సరిచేసేంత వరకు కూడా రేవంత్ ప్రభుత్వాన్ని మెడలు వంచి దాన్ని సాధిస్తామని కోరుతా ఉన్నాం. చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు కాళేశ్వరము మరి నీ యొక్క ఎమ్మెల్యేనే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసలు అక్కడ అవినీతే జరగలేదు, ఆ రిపోర్ట్లో అవినీతే లేదని చెప్పేసి ఒక సైడు మీరే మరి బహిరంగంగా స్టేట్మెంట్ తీసుకుంటూ మళ్ళీ ఇక్కడ అవినీతి జరిగిందని సిబిఐకి ఇవ్వడానికి మరి మీకు సిగ్గు అనిపిస్తలేదా రేవంత్ రెడ్డి? మరి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు మరి అడ్డంగా దొరికిపోయి జైలు పాలైన ఆ యొక్క కక్ష పెట్టుకొనే ఈరోజు కేసీఆర్ మీద బురద జల్లి ఏదో చేయాలని చూస్తున్నాడు. ఇంతకుముందు మా మిత్రులు మాట్లాడినట్టు మరి ఇంతకుముందు 3 మీద నువ్వు రాజ్యాంతం చేసినావు, ఈ కార్ రేస్ అని, మరి ఇంకా అనేక రకాలుగా
నువ్వు దాన్ని ప్రచారం చేసుకుంటూ వచ్చినావు. ఏ ఒక్క దాంట్లో కూడా నువ్వు ప్రూఫ్ చేయలేకపోయినావు. అవి నీరు గారిపోయినాయి. ఇప్పుడు ఇంకొకటి దొరికింది, ఈ కాళేశ్వరం మీద ఇంకా కాలక్షేపం చేద్దామని ఈ పోర్ట్ 20 హామీలు తప్పించుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తుండే రేవంత్ రెడ్డి. ఈ ప్రయత్నాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రజలు కూడా మరి నీకు ముద్దు చెప్పే ముందే ఉన్నది నువ్వనాన్ని మేము ఖండిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున మరి ఇక్కడ నిరసన కార్యం తెలియడం జరిగింది. ఇంకా ముందుగా నువ్వు అది వాపసు తీసుకొని మరి అది నిర్మించి మరి రైతులకు నీళ్ళు ఇవ్వకపోతే నీ ఎంబడి వాడి నీ మెడలు వంచి మరి అది సాధించే వరకు మా ఉద్యమం కొనసాగుతుందని, మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ మరి అది కట్టకుంటుండి బనకచెర్లకు మరి ఆంధ్రప్రదేశ్కు మరి నువ్వు లాభం చేయడానికే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ అది నిరుపయోగంగా ఉంచుతున్నావు అని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ యొక్క ధర్నా చేయడం జరిగింది.